నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. ఈరోజు మనం ఒక కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్ గురించి, టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. అంటే ఈ మధ్య అమ్మాయిలు సిగరెట్ స్మోకింగు, మందు తాగడము, రాత్రి అంతా పబ్ ఎళ్ళడము, కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. సో, ఈ హ్యాబిట్స్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. సో, దీనివల్ల ప్రెగ్నెన్సీ మీద, ఎగ్స్ మీద, మన అండాశయాల మీద, గర్భాశయం మీద, దీని మీద ఏమైనా ఎఫెక్ట్స్ ఒస్తాయా? దీనివల్ల మన ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఒస్తాయా? లేదా హార్మోనల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఒస్తాయా? దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో, వ్యూవర్స్ ఏందంటే, ఇప్పుడు మన సొసైటీ అంతా మొత్తం మోడర్న్ అయింది. మనమందరం వెస్టర్న్ కల్చర్ ఫాలో చేస్తున్నాము. అమ్మాయిలనే గాదు, అబ్బాయిలు గూడా వెస్టర్న్ కల్చర్ ఫాలో చేస్తున్నారు. ప్రతి ఒక్కడు మీరు చూస్తుండొచ్చు. 16 ఇయర్స్ అయితే, 14 ఇయర్స్ అయితే మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు. కొన్ని మూవీస్ చూసుకొని, సీనియర్స్ చూసుకొని, ఈ మందులు ఇవన్నీ తాగుతుంటారు. సో, ఈ మందు, సిగరెట్ తాగినప్పుడు అబ్బాయిల్లో స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ తగ్గుతది. అలాగే అమ్మాయిల్లో గూడా మందు తాగడము, సిగరెట్ తీసుకోవడము ఇవన్నీ చేస్తే ఏమవుతదంటే, ఖచ్చితంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయండి. ఎందుకంటే కొన్ని స్టడీస్ ప్రూవ్ చేసాయి. మీరు చూసుండొచ్చు. ఇంతకుముందు ఫారిన్ కంట్రీస్‌లో ఎలా ఉండేదంటే ప్రెగ్నెన్సీ టైంలో బాగా సిగరెట్ తాగేది. సో, ప్రెగ్నెన్సీ టైంలో బాగా సిగరెట్ తాగి, తాగి ఏమైందంటే అక్కడ పుట్టే పిల్లల్లో కొన్ని డిఫార్మిటీస్ స్టార్ట్ అయినాయి. కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ స్టార్ట్ అయినాయి. ఆటిజం, ఏడీహెచ్‌డీ ఇలాంటి ప్రాబ్లమ్ గూడా కొన్ని కేసెస్‌లో స్టార్ట్ అయిన కేసెస్ ఉన్నాయండి. అలాగే ఈ మధ్య మన ఇండియాలో ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. అంటే స్టేట్ ఆఫ్ కల్చర్ అంటే స్టేటస్ అయిపోయింది. ఓహ్! నేను మందు తాగుతున్నా, నేను సిగరెట్ తాగుతున్నా అంటే నేను పాషు, నా స్టేటస్ ఎక్కువ, నేను ఫుల్ మోడర్న్ అని ఒక కాన్సెప్ట్‌లో వచ్చేసారు. ఆ కాన్సెప్ట్‌లో రావడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ 16 ఇయర్స్, 18 ఇయర్స్ యంగ్ అమ్మాయిలు గూడా చేస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల ఏందంటే మీకు చాలా ఇబ్బందులయితున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక చిన్న ఏజ్‌లో ఉన్నారు కాబట్టి దాని గురించి తెలీదు. కానీ నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి పేషెంట్ చూస్తున్నాను గదా! చాలామంది ఏందంటే పెళ్లి అయిన 32 ఇయర్స్‌కి అన్నీ బానే ఉన్నాయి. కానీ వాళ్ళకి పిల్లలు పుడతలేరు. వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా లేదు. హార్మోనల్ ఇంబాలెన్స్ అయింది. అన్నెసెసరీ ఒబెసిటీ వచ్చినాయి. ఏం చేసినా, ఎలా చేసినా ఈవెన్ ఐవీఎఫ్ ఇలాంటివి చేసినా గూడా వాళ్ళలో ప్రెగ్నెన్సీ వస్తలేదు. ఎందుకంటే వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ అయింది. ఆ హార్మోన్ అనేది డిస్టర్బ్ అయింది. ప్లస్ వాళ్ళ యుటరస్ అనేది డిస్టర్బ్ అయింది. ఆళ్ళ ఈ ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే అప్పుడేమైందంటే, సార్ నేనొక యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు బాగా సిగరెట్ తాగేది, బాగా మందు తాగేది. ఎవ్రీ సాటర్‌డే, సండే వస్తే చాలు కంపల్సరీ మందు తాగేది, కంపల్సరీ సిగరెట్ తీసుకునేది. ఇవన్నీ చేసేది. ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే అప్పుడు మంచిగా అనిపించింది. కానీ పెళ్లి అయిన 2, 3 ఇయర్స్ నుంచి నేను అన్నీ బంద్ చేసినా సార్. కానీ అన్నీ బంద్ చేసినా గూడా ఆ ఎఫెక్ట్ ఇప్పటిదాకా ఉంటదా? అని చాలామంది అడుగుతారు. అవునండి. ఇప్పుడు మీరు తాగే సిగరెట్టు, మీరు తీసుకునే మందు దీని ఎఫెక్ట్ మీకు నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఉంటదండి. ఏం లేదు నేనిప్పుడు 20 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నాను. మంచిగా 25, 26 ఇయర్స్ వరకు ఎంజాయ్ చేశాను. అదయినాక పెళ్లి అయినాక అప్పుడు చూసుకోవచ్చులే అని అలా ఏమైనా ఊహలో ఉన్నారంటే మీరు మర్చిపోండి. మీరు తాగే సిగరెట్టు, తాగే మందు వల్ల ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ మీకు 10 ఇయర్స్ వరకు ఉంటది. సో, దానివల్ల మీకు ఇన్ ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ రాకుండా గూడా ఉంటది. ఎలాంటి అడ్వాన్స్ మెథడ్ ఉన్నా గూడా మీ ఎగ్గే సరిగ్గా లేదు, మీ హార్మోనే సరిగ్గా లేదు, మీ యుటరస్ సరిగ్గా లేదనుకోండి, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు గూడా తగ్గిపోతది. దాంతో పాటు ఈ సిగరెట్టు, ఈ స్మోకింగు, మందు, డ్రగ్స్ ఇవన్నీ వల్ల గూడా ఏమవుతదంటే, మన బాడీలో అన్ని అన్నెసెసరీ కెమికల్స్ అన్నీ డిపాజిట్ అయ్యి ఏమవుతదంటే, హార్మోన్ అనేది ఇంబాలెన్స్ అవుతది. ఆ హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల మీ పీరియడ్స్ అనేది సరిగ్గా రాదు. నేను చూస్తాను చాలా అమ్మాయిలకి 3 మంత్స్, 6 మంత్స్ వరకు పీరియడ్స్ రాదు. అదెందుకంటే ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల. దాంతో పాటు ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా అయిందనుకోండి అప్పుడేమవుతది, హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు ఏమవుతది, బాడీలో అన్నెసెసరీ ఫ్యాట్స్ అనేది డిపాజిట్ అవుతా వస్తది. అప్పుడు వాళ్ళు లావు అవుతా ఉంటారు. 50 కిలో ఉన్నవాళ్ళు 100 కిలో అయితారు. సో, అంత ఫ్యాట్ అనేది పెరుగుతా వస్తది. ఫ్యాట్ అనేది పెరుగుతా వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఏమవుతది, డయాబెటిసు, హైపర్ టెన్షను ఇలాంటి రోగాలు గూడా వస్తాయి.
యంగ్ ఏజ్‌లోనే 26, 28 ఇయర్స్‌లోనే మీకు డయాబెటిస్, హైపర్‌టెన్షన్ అనేవి వచ్చే అవకాశాలుంటాయి. సో, అందుకే వ్యూవర్స్, సో, ఇవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, ఏదో ఫ్యాషన్ కోసము వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నా స్టేటస్ కోసము, నా ఫ్రెండ్ చెప్పిందని, అలాంటివన్నీ. సో, మీరు ఈ స్మోకింగ్ గానీ, మందు గానీ ఇలాంటిది హ్యాబిట్ పెట్టుకోకండి. అలాంటిది హ్యాబిట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మీకు ఏదో ఒకటి రోగాలైతే 100% వస్తాయండి. ఇన్‌ఫర్టిలిటీనా రావచ్చు, హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా రావచ్చు, పీసీఓడీ అయినా రావచ్చు. ఈవెన్ కొన్ని కేసెస్‌లో క్యాన్సరస్ కండిషన్ గూడా రావచ్చండి. సో, ఇన్ ఫ్యూచర్‌లో మీరు మంచిగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే హెల్తీగా ఉండండి. ఇలాంటి హ్యాబిట్స్ పెట్టుకోకుండా మంచిగా డైలీ ఒక అరగంట ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. సో, ఇలాంటి మీకు గైనక్ రిలేటెడ్ ప్రాబ్లము, ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లము ఏదైనా డౌట్స్ ఉన్నా గూడా మన దగ్గర ఫీమేల్ డాక్టర్ అవైలబుల్ ఉన్నారండి. ఈవెన్ నేను గూడా అలాంటి కేస్‌ని డీల్ చేస్తాను. మీరు ఎంత దూరం ఉన్నా, ఎక్కడున్నా గూడా మీరు ఆన్‌లైన్‌లో మనతో మాట్లాడొచ్చు. కింద ఉండే నంబర్‌కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్‌ని చూస్తూ ఉండండండి. థ్యాంక్ యూ అండి.